పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. గతంలో నా ఛానల్కి 5,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు బ్లాక్ చేసేసారు. అది ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు దాన్ని రివోక్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో ఇలాంటి చాలా ముఖ్యమైన సమాచారం సామాన్యుడి చేతిలోకి కూడా వెళ్ళగలిగేలాంటి సమాచారాన్ని నేను ఇస్తున్నాను కాబట్టి. అంచేత దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మీరందరూ కూడా ఎవరు చూసినా మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. ఇదే నాకు మీరు ఇవ్వగలిగే సపోర్ట్ అవుతుంది. ఇలా నాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ప్రతి ఒక్కరికి చేరేలాంటి ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని నేను అందించగలుగుతాను. నమస్కారం. అమెరికాకి భారతదేశంతో సత్సంబంధాలు ప్రస్తుతానికి ఒకప్పటి వరకు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. ఎందుకంటే అమెరికా ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్లు అవి పెంచితే భారత్ ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ భారతదేశం రష్యాతో ఎప్పటి నుంచో మిత్రదేశం, చైనాతో కూడా మిత్రదేశం అయిందంటే అమెరికా కష్టాలు వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటైతే, రెండవది భారతదేశం. అంటే ప్రపంచంలో ఏ వాణిజ్యం జరిగినా, ఏ వస్తువు కొనుగోలు జరిగినా, ఏం జరిగినా సరే ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం చైనా ఈ రెండు కళ్ళు లాంటివి. ఎందుకంటే వస్తువులు వినియోగించేది వీళ్ళే కదా, జనమే వినియోగిస్తారు. అంచేది వాణిజ్యం అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది. అందువలన భారతదేశం ఎన్నటికీ కూడా చైనాతో కలిసి పనిచేయకుండా ఉండడం కోసం అమెరికా వ్యూహాలు వచ్చేస్తూ ఉంటుంది. సరే, రష్యాతో కూడా సంబంధాలు పాడు చేయాలనేది అమెరికా యొక్క లక్ష్యం. ఎందుకంటే గతంలో మనం చూసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని తాష్కెంట్లో చాలా అనుమానాస్పదంలో మృతి చెందడంలో ఖచ్చితంగా అమెరికా యొక్క కీలకమైన రోల్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ రష్యన్ ఏరియాలో సోవియట్ యూనియన్ దగ్గర తాష్కెంట్లో ఒకవేళ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోతే ఆ తప్పుని రష్యా మీద తోసేయచ్చు కదా. అప్పుడు రష్యాకి భారతదేశానికి మధ్యలో సత్సంబంధాలు దెబ్బతింటాయి. అప్పుడు భారతదేశంకి రష్యాకి సంబంధాలు తగ్గాయి కాబట్టి కొంత భారతదేశం అమెరికా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని అవకాశవాదంగా చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటి, బ్రిటిష్ వాళ్ళ చేత స్థాపించబడింది. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలేసినప్పటికీ కూడా వారి యొక్క ఏజెంట్స్గా దీన్ని పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏవో హ్యూమనే బ్రిటిషరు ఈ కాంగ్రెస్ని స్థాపన చేశాడు. ఎందుకు చేస్తారు? బ్రిటిష్ వాడికి భారతదేశం అభివృద్ధి చెందాలని ఎందుకు ఉంటుంది? అది భారతదేశం బ్రిటిష్ వాడికి ఎప్పటికీ కూడా వాళ్ళ కంట్రోల్లో బానిసత్తుగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన పని మాత్రమే. అందుకని దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఇందిరాగాంధీకి వాళ్ళకి లాభం రావడం కోసం లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆ విధంగా తాష్కెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందేలా చేశారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల ఏమైంది, చైనాతో కూడా భారతదేశం సత్సంబంధాలు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే చైనా, భారతదేశం, రష్యా ఈ మూడు కలిసిపోయాయో అమెరికాకి చాలా కష్టకాలం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా అమెరికా ఎవడు పట్టించుకోడు. అమెరికా కూడా జనాభా ఎంతమంది, గట్టిగా మాట్లాడితే 40 కోట్ల మంది. కానీ చైనా, భారతదేశం కలిస్తే సుమారు ఒక 300 కోట్ల మంది దాకా జనాభా ఉంటారు. అంటే ఇవి రెండు కలిసాయంటే అమెరికాకి కష్టమే. అందుకని అమెరికా గట్టిగా పావులు కదుపుతూ ఉంటుంది. ఏమనంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి చైనాకి మధ్యలో సంబంధాలు బలపడకుండా ఉండడం కోసం. అయితే మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా చైనాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తుంది. మరి అమెరికా తప్పు చేసింది కదా, ఒకసారిగా ఎక్సైజ్ ఈ దాని ఏమంటారు సుంకాలని వాటిని పెంచడం, 50% పెంచడం అనేది అమెరికా చేసిన తప్పు పని. అటువంటిప్పుడు భారతదేశం ఇంకా అమెరికాతో ఎందుకు సత్సంబంధాలని ప్రయత్నిస్తుంది? అప్పుడు చైనాతో కలవడం సరైన పనే కదా. అలా కలవకుండా ఉండడం కోసం చైనా గగనతలంలో, చైనా ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో చైనా పరిసరాల్లో ఒకవేళ కనుక మోడీ గారిని కనుక చంపేస్తే ఆ తప్పు చైనా మీద చూసేసి భారతదేశానికి చైనాకి మధ్యలో శాశ్వతమైన శత్రుత్వాన్ని రగిలించేయచ్చు. ఇది అమెరికా చేస్తున్న కుట్ర. ఈ కుట్రకి ఇక్కడ భారతదేశంలో ఉన్న ఈ కాంగ్రెస్, అలాగే కమ్యూనిస్టులు, ఈ కమ్యూనిస్టులు మన కోసం పనిచేసే వాళ్ళు. కమ్యూనిస్టు ఇక్కడ భారతదేశాన్ని ఎప్పుడూ అనిశ్చితిలో పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళే. అంటే కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ రెండు విదేశాల కోసం, విదేశాల యొక్క నిధులతోటి వాళ్ళ నిధుల కోసం బలపడుతూ ఇక్కడ భారతదేశాన్ని ఆ విదేశాలకు, అంటే ముఖ్యంగా అమెరికాకి కంట్రోల్లో పెట్టడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే జరుగుతాయి. అందుకని ఇక్కడ భారతదేశంలో వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. మోడీ గారి మీద ఎన్నో రకాల అటాకులు జరిగాయనే విషయం కూడా అందరికీ తెలుసుంది. అన్నీ అనుమానాస్పదమే కావచ్చు, కానీ అన్నీ అలాంటివే. ఉక్రెయిన్లో గతంలో ఒకసారి గగనతలంలో ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఇక్కడే మణిపూర్లో ఆయన మీద స్కెచ్ వేయడం, అలాగే ఖలిస్తాన్ ఉద్యమం టైంలో కూడా మోడీ గారి మీద పెద్ద రేంజ్లో ప్లాన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఎలా ఉండగా ఇటీవల చైనాలో మోడీ గారి మీద జరిగిన ఈ అటాక్ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా బలమైంది.
అయితే రష్యా మనకి శాశ్వతమైన మిత్రం కాబట్టి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా రష్యాతో మిత్రత్వం బలంగానే ఉంటుంది. రష్యాకి భారతదేశానికి మధ్యలో సత్సంబంధాలు బలంగానే ఉన్నాయి. చైనాతో కూడా సత్సంబంధాలని రాకుండా ఉండడం కోసం అమెరికా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా అమెరికన్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ముందు గనక పూర్తిగా మనం ప్రతిఘటిస్తే అమెరికాకి వాణిజ్యం భారతదేశంలో తగ్గిపోతుంది. ఎప్పుడైతే అమెరికన్ ప్రొడక్ట్స్ భారతదేశంలో వాడకం అనేది తగ్గించేశారో అప్పుడు అమెరికా ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటుంది. చైనాతోటి రష్యాతోటి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి భారతదేశం మెల్లిమెల్లిగా సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తానికి భారతదేశం కావాలి. ఎందుకంటే భారతదేశం ఎప్పటికైనా విశ్వగురువే. ప్రపంచంలో అన్ని రకాల ఆవిష్కరణలకి భారతదేశం మూలం. అటువంటి భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టకూడదు. అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ని భారతదేశాన్ని రెండింటికి కూడా మిత్రత్వంగా ఉంటూ ఎక్కువ మిత్రత్వాన్ని పాకిస్తాన్ వైపు పెట్టి భారతదేశాన్ని ఎన్నాళ్ళు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసింది. అయితే ఈ పాకిస్తాన్కి చైనాకి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండడంతో దాన్ని కూడా ఆసరాగా చేస్తుంది. అలాగైనా అనిశ్చితి కల్పించాలనుకున్నారు. కానీ ఇక్కడ భారతదేశంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వేసిన అడుగుల కారణంగా ఇప్పుడు అమెరికా కష్టకాలం వచ్చింది. అయితే మోడీ గారిని డిస్టర్బ్ ఏకంగా చివరికి ఆయన్ని చంపేసే స్థాయి దాకా వ్యూహాలు జరుగుతున్నాయి అనే అనుమానం బలంగా బయటకు వచ్చిన తర్వాత భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంచేత మనం ప్రతి రూపాయి, ఇప్పుడు చిన్న విషయం చూడండి, ఒక రూపాయి షాంపూ, ఒక రూపాయి షాంపూలు అమెరికన్ షాంపూని భారతదేశంలో వాడినట్లయితే 140 కోట్ల మందిలో కనీసం 100 కోట్ల మంది వాడతారు కదా. అంటే రోజుకు 100 కోట్ల మంది ఒక షాంపూని వాడినట్లయితే 100 కోట్ల మందిలో అందరూ వాడకపోయినా 50 కోట్ల మంది వాడినా సరే 50 కోట్ల మంది ఒక రూపాయి షాంపూని వాడితే 25 కోట్లు అమెరికాకు ఒక్క రోజులో వచ్చేస్తాయి కదా. అలాగే అమెరికన్ ప్రొడక్ట్స్ అయిన డామినోస్ కానీ ఇలాంటివి ఏవైనా సరే అటువంటివి ఏవి కొన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి వస్తువు దగ్గర నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువు వరకు అమెరికాకి సంబంధించిన ఏ విధమైన ఆర్థికమైన వ్యవస్థని కూడా భారతీయులు సపోర్ట్ చేయకూడదు. అలాగే మేక్ ఇన్ ఇండియా అనే ఉద్యమాన్ని మోడీ గారు చాలా బలంగా తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే వందే భారత్ ట్రైన్స్ కానీ అన్నీ ఒక రకం కాదు, పరిపూర్ణమైన స్వదేశీ పరిజ్ఞానం ఇప్పుడు డెవలప్ అవుతుంది. అందుకని ఇటువంటిప్పుడు ప్రతి భారతీయుడు కూడా అప్రమత్తంగా ఉండి అమెరికన్ ప్రొడక్ట్స్ అన్నింటినీ, నాట్ ఓన్లీ అమెరికన్ ప్రొడక్ట్స్, ఇప్పుడు అమెరికా కాకపోతే ఇంకొకటి విదేశీ ప్రొడక్ట్స్కి ఇచ్చే ప్రాముఖ్యం కంటే స్వదేశీ ప్రొడక్ట్స్కి కనుక మనం ఎక్కువ కనుక అవకాశం ఇచ్చినట్లయితే మనం బాగా బలపడతాం. ముఖ్యంగా వాహనాల దగ్గరికి వచ్చామనుకోండి, ఒక విదేశీ వాహనం, అది జర్మన్ వాహనం కావచ్చు, జపనీస్ వాహనం కావచ్చు, ఏదైనా మన దేశం అయితే కాదు, అది మనం కొనడం మొదట అనుకోండి, మనం అది 10 లక్షలు ఫస్ట్ హ్యాండ్ కొనేసరికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల, లక్షల్లో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. అలా మానేసి ఆ సెకండ్ హ్యాండ్లో కొన్నాం అనుకోండి, ఆల్రెడీ భారతదేశంకి వచ్చేసిందిగా, ఇప్పుడు వచ్చే డబ్బు ఎవరికి వెళ్తుంది? మన భారతీయుడికి వెళ్తుంది. అంటే మన డబ్బు మన మధ్యలోనే తిరగాలి, బయటికి వెళ్ళకూడదు. అంచేత ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అందుకే వెహికల్స్ రంగంలోనూ ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇలాంటి వాటిలోనూ కూడా ఎక్కువ డబ్బు ఈ అమెరికా లాంటి దేశాలకి, అంటే విదేశాలకి, నాట్ ఓన్లీ అమెరికా, విదేశాలకి ఎక్కువ బలపడే అవకాశం ఉంది. అంచేత అవన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్లో కొనడం కంటే సెకండ్ హ్యాండ్లో కొన్నట్లయితే ఆ సెకండ్ హ్యాండ్ అనేది ఏమవుతుంది? భారతదేశంలో వస్తువే భారతీయుల దగ్గర తిరుగుతుంది, ఈ డబ్బు అంతా భారతదేశంలోనే ఉంటుంది. అంచేత ప్రతి భారతీయుడు చాలా జాగ్రత్తగా ఒక రూపాయి వస్తువు దగ్గర నుంచి లక్షల కోట్లు విలువ చేసే ప్రతి ప్రోడక్ట్లోనూ కూడా భారతీయ వస్తువులకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్లయితే మన వాణిజ్యం బలపడుతుంది. మనం ఎప్పుడైతే ఆర్థిక పరంగా బలపడ్డామో ప్రపంచం మన కాళ్ళ కింద ఉంటుంది. ఈరోజు చైనా కానీ రష్యా కానీ భారతదేశంతో ఎందుకు మిత్రత్వం చేస్తున్నాయి? ఇక్కడ జనాభా ఉన్నారు, ఇక్కడ వాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వాణిజ్యం బలంగా చేసే అవకాశం ఉంది. అమెరికా కూడా అందుకే తిరుగుతోంది. కాకపోతే కేవలం 40 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా 140 కోట్ల మంది ఉన్న భారతదేశాన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలనుకుని చేసే ప్రయత్నాల్లో, రకరకాల ప్రయత్నాల్లో చివరికి దేశాధినేతని ప్రమాదంలో పెట్టే స్థాయి దాకా కూడా తీసుకొచ్చారంటే ఇప్పుడు కూడా మనం మెన్నకుండి మనం ఆ విదేశీ ఉత్పత్తులనే వాడుతున్నామంటే మనకంటే మోసం చేసేవాళ్ళు, దేశద్రోహం చేసేవాళ్ళు వేరే ఉంటారా? ఆలోచించండి. చూడడానికి చాలా చిన్న విషయంలా కనిపించింది, చాలా పెద్ద విషయం. ప్రతి ఉత్పత్తిని కూడా భారతీయ ఉత్పత్తిని కొనడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. భారతదేశం ఎలా బలపడుతుందో మీరే చూడండి. అందుకని మన నేతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, అలాగే మన డబ్బుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అలాగే మన డబ్బు విదేశాలకు వెళ్ళిపోకుండా మన దేశంలోనే మన వాళ్ళ మధ్యలోనే ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ధనం మూలమిదం జగత్ అన్నారు. డబ్బుతోటే ప్రపంచంలో ఎవరికైనా సరే విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. డబ్బు లేని వాడిని ఎంత గొప్పవాడైనా, ఎంత ఆత్మీయుడైనా సరే జనాలు కూడా దూరం పెట్టేస్తారు. అంచేత మీ డబ్బును మీరు కాపాడుకోండి, మీ దేశం డబ్బును మీరు కాపాడుకోండి. తద్వారా భారతదేశానికి దేశాభిమానులుగా మారండి. మనం విదేశీ వస్తువులు ఏది కొంటూ ఉన్నా సరే మనం తెలియకుండా ఎంతో కొంత దేశానికి ద్రోహం చేస్తున్నాము అనే విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. చాలా చిన్న విషయంగా కనిపించే అతిపెద్ద విషయం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. భారతదేశం యొక్క నవ నిర్మాణానికి మీరే నాందీభూతం కావాలి. ఈ రోజు నుంచి కొనే ప్రతి వస్తువు కూడా చూడండి, ఖచ్చితంగా అది భారతీయ వస్తువా కాదా అనే దాని మీద
దృష్టి పెట్టి మాత్రమే కొనడానికి ప్రయత్నించండి. భారతదేశాన్ని మనందరం కలిపి అభివృద్ధి చేసుకుందాం, మనందరం కలిపి బలపడదాం. జై హింద్.